నీకు బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చిందంటే నువ్వు ఏం చెప్తావు? ఏమి ఇయ్యలే నాకు, ఏమి నాకు వద్దు. ప్రజలను చాదిండు కేసీఆర్, ప్రజలను చాదిండు. నా మగని కూడా ఆయన ఇచ్చిన 2000 పింఛన్ వస్తుంది. పక్షవాతం వచ్చింది నా భర్తకు. నా పెద్ద బిడ్డ మొగడు చచ్చిపోతే ఆమెకు 2000 పింఛన్ వస్తుంది. అది కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్ ప్రజలను చూసుకుండు, రాజులను చూసుకుండు. ఇలా ఒక్క ఊరియా బస్తకు లైన్ కట్టి ముసలోళ్ళు చచ్చిపోయారు. 100 చెప్పుల లైన్లు కట్టారు. కేసీఆర్ ఉన్ననాడు సంవత్సరానికి 200 సంచులు ఇచ్చిండ్రు. అర్థమైందా? 200 ఊరియా సంచులు ఇచ్చారు. ప్రజలు కాపాడిండు. ఇక మా ఆయన వచ్చే మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు. మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ రావాలే మన ఇంటి పెద్ద తీరు. దిక్కులేని బిక్కు బిక్కు అంటున్న బీడీ కార్మికులకు, దిక్కు దోసకుంట ఉన్న ఒంటరి మహిళలకు తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్. మళ్ళీ మళ్ళీ గెలవాలే తెలంగాణ సర్కారు, మళ్ళీ మళ్ళీ రావాలే మనసున్న మహారాజు.